ఖమ్మంలో భూదాన్ వెలుగుమట్ల ప్రాంతంలో నిర్వాసితులైన దాదాపు 311 మందికి ఈరోజు ముగ్గురు మంత్రులు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా వారికి పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. అక్కడే ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని వారు పునరుద్ఘాటించారు. కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు, అధికారులు హాజరయ్యారు. ముగ్గురు మంత్రుల యొక్క ప్రసంగాన్ని మనం వీక్షిద్దాం. శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలోనే రికార్డు స్థాపించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసి, ఏదో శాంక్షన్ చేసి ఇల్లు వదిలిపెడతాం, కట్టుకున్న తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు వెసులుబాటు ఉన్నప్పుడు డబ్బులు ఇస్తామనేటువంటి ఆలోచన కాకుండా ప్రతి వారం శాంక్షన్ చేసిన ప్రతి ఇంటికి పేదవాళ్ళకి డబ్బులు రిలీజ్ చేస్తూ ముందుకు నడుస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం. అటువంటి ఈ ప్రభుత్వం పైన కావాలని కొద్దిమంది ఏ పేదల కోసం అయితే ఈ ప్రభుత్వం నిలబడి పనిచేస్తుందో అటువంటి పేదలకి న్యాయం జరగకుండా ఉండాలని, వాళ్ళకి మేలు జరగకుండా ఉండాలని ఈ ప్రభుత్వం మీద బురద తల్లి ఈ ప్రభుత్వాన్ని పనిచేయకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర కొద్దిమంది చేస్తున్నటువంటి ప్రక్రియ ఈ ఖమ్మం పట్టణంలో స్పష్టంగా కనిపిస్తా ఉంది. చాలా మంది చాలా రకాలుగా ప్రభుత్వం పైన బురద జల్లటం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. ఏ ఒక్కరికి పేదల మీద ప్రేమ కానీ, వాళ్ళకి నిల్వ నీడిద్దామనేటువంటి ఆలోచన కానీ లేదు. కేవలం పేదల నిస్సహాయతను అడ్డం పెట్టుకొని కొద్దిమంది మాఫియా లాగా తయారై అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి, సమాంతరమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆ పేదల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ప్రభుత్వ పరంగా రావాల్సిన ఏర్పాటు చేయాల్సినటువంటి వసతులు ఏమీ రాకుండా అడ్డంగా నిలబడి, కరెంటు కావాలంటే కరెంటు లేదు, నీళ్లు కావాలంటే నీళ్లు లేవు, పిల్లలు చదువుకుందామంటే బడి లేదు. న్యాయంగా నేను నా కష్టాలతో కట్టుకున్న ఇంట్లో నమ్మకంగా ధైర్యంగా బతుకుదామనంటే ఆ ధైర్యం వ్యవస్థ కూడా లేకుండా చేసి వాళ్ళని భయంగా ఉంచుతూ వాళ్ళు కూలీనాలు చేసుకున్నటువంటి వాళ్ళని బెదిరించి వేల రూపాయలు వసూలు చేయటమే కాకుండా ప్రభుత్వం ఎప్పుడు ప్రయత్నం చేసి వాళ్ళకి వసతులు కల్పిద్దామని అక్కడ పోవటానికి ప్రయత్నం చేసిన వాళ్ళని దాడులు చేసినటువంటి పరిస్థితులు చూశాం. ఈ ప్రభుత్వం ఆలోచన చేసింది మానవతా దృక్పథంతో అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా అయితే ఇల్లు లేని పేదవాళ్ళకి ఇళ్ళు ఇచ్చి మనం నిర్మాణం చేసి ఆత్మగౌరవంతో బతికేటట్టుగా చేస్తా ఉన్నామో, ఈ వెలుగుమట్లో ఉన్నటువంటి అర్హత కలిగిన పేదవాళ్ళకు కూడా ఆత్మగౌరవంతో అక్కడ బతకడానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేసే ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకు ఈ నెల 1వ తారీఖున ఇదే వేదిక మీద నుంచి మొట్టమొదటిసారిగా వివరాలు అన్ని తెలుసుకున్న తర్వాత నేను స్పందించాను. ఆనాడు సహచర మంత్రులతో, గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి బాధితులు ఎవరైతే నిజమైన లబ్ధిదారులు నష్టపోయారో నష్టపోయిన ప్రతి వారిని ఈ ప్రభుత్వం ఆదుకుంటది అని ఆనాడు 15 రోజుల్లోపే, అంటే 15వ తారీఖు లోపే మళ్ళీ ఇక్కడ మీటింగ్ పెట్టి లబ్ధిదారుల్ని ఫైనల్ చేసి అర్హులైన ప్రతి పేదవాడికి, ఇది పేదవాడి ప్రభుత్వం, పేదవాడి దీవెనలతో వచ్చిన ప్రభుత్వం, పేదవాడి ఆశీస్సులతో ఉన్న ప్రభుత్వం కాబట్టి ఆదుకుంటది, సహాయం చేస్తది, తప్పకుండా మీ ఘోషని ఒట్టిగా పోనీయదు అని చెప్పడం జరిగింది. అన్నమాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు, మిగతా మిత్రులు అందరూ సూచనలు సలహాలతో ఈనాడు లబ్ధిదారులు ఎవరైతే జెన్యూన్ గా ఉన్నారో, ఇక్కడ నివసించే వాళ్ళు, దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నివసించేవారు, ఆ దూర ప్రాంతాల్లో ఇళ్ల స్థలం లేని వారు ఎవరైతే ఉన్నారో, ఒక్క ఖమ్మం నియోజకవర్గమే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గ లబ్ధిదారులే కాకుండా పక్క జిల్లాల నుంచి వచ్చి ఉన్న అర్హులై ఉంటే, ఇక్కడే ఉండి ఉంటే, అక్కడ వాళ్ళకి ఇళ్ల స్థలం కూడా లేకుండా ఉండి ఉంటే, అక్కడ వాళ్ళకి పర్మనెంట్ ఇల్లు ఉండకపోతే, అక్కడ గతంలో వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చి ఉండకపోతే, ఈ పారామీటర్స్ అన్ని చూసి పూర్తి ఆధారాలతో ఈనాడు అధికారులు గడిచిన ఈ 10 రోజులు నిరంతరము కష్టపడి
లబ్ధిదారుల లిస్టులను ఫైనల్ చేయడం జరిగింది. ఇళ్ల స్థలం లేని వాళ్ళు ఇక్కడ ఏదైతే 311 మందికి ఈనాడు ఇళ్ల స్థలం ఏడు ఇస్తున్నామో ఈ 311 మందితో పాటు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇళ్ల స్థలము ఏ గ్రామంలోనైతే ఉంది మేము అక్కడ ఇల్లు కట్టుకుంటామన్నా మాకు ఇల్లు ఇవ్వండి అన్న వాళ్ళు 101 మంది. ఈ 311 101 అంటే 412 మంది 311 మందికి ఇళ్ల స్థలము ఇల్లు ఇస్తూ వారి వారి గ్రామాల్లో ఇళ్ల స్థలం ఎవరికైతే ఉందో వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈనాడు మనం ఫైనల్ చేసుకోవటం జరిగింది. దాంట్లో లబ్ధిదారులందరూ అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఏ భేషజాలు లేకుండా చివరికి మా మీద దుమ్మెత్తి పోసిన వాళ్ళు అర్హులై ఉన్నా వారి బాధ ఘోష చెప్పితే ఆ ఘోషని వాళ్ళు ఎల్లబుచ్చిన వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శించిన అటువంటిది మనసులో పెట్టుకోకుండా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఈనాడు ఇళ్ల స్థలము ఇల్లు ఈ మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం పేదోళ్ల ప్రభుత్వం మీకు ఇస్తున్నది మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం జిల్లా యంత్రాంగం అప్పటికీ నిరుపేదలను గుర్తించి అక్కడే ఉంచి అనర్హులను గాని దోపిడీదారులను గాని దగాకోరులను గాని మోసం చేసేటటువంటి వాళ్ళని బయటికి పంపిద్దామని చెప్పి చాలా ప్రయత్నం చేశాం. కానీ ముఠా మేస్త్రులు అయితే వాళ్ళు వెనకున్నటువంటి కొద్ది మందిని మిమ్మల్ని వెనకబెట్టి ఎవరిని కూడా అధికారులను లోనకు రానియకుండా ప్రెస్ వాళ్ళు కూడా అధికారులు లోనకు రానియకుండా ప్రజాప్రతినిధులు రానియకుండా బారికేడ్స్ కట్టి టోల్ గేట్ పెట్టి దౌర్జన్యపూరితంగా అహంకారపూరితంగా ఒక సమాంతర రాజ్యాన్ని జిల్లా కలెక్టర్ పక్కనే నడుస్తా ఉంటే చూసుకుంటూ ఊరుకోవటానికి ఇది గుడ్డి ప్రభుత్వం కాదని చెప్పి కూడా ఆ ముఠాలకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. అందుకని నేను ఈ సిసిఎల్ ఆర్డర్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వటం, కలెక్టర్ గారు సిపి గారు జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఒక మీ మీద లాఠీ దెబ్బ పడకుండా ఒక తోపిడీ లేకుండా మీకై మీరే సామాన్లు బయటకు తీసుకెళ్లి, ఎందుకంటే ఆ దగాకోరులు బయట పెట్టాలంటే మిమ్మల్ని కూడా బయటికి పంపించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి దాపురించింది. గత 7-8 సంవత్సరాలుగా అటువంటి దౌర్జన్యం అటువంటి భయానక వ్యవహారాన్ని అక్కడ సృష్టించారు కాబట్టి మీరు కూడా భయపడి కొంతమంది ముందుకు రాలేకపోయారు. అందుకని మిమ్మల్ని రక్షించడం కోసం ఆ యొక్క దుర్మార్గుల్ని బయటికి పంపించడం కోసం మొత్తాన్ని ఖాళీ చేసి మీ నిరుపేదలైనటువంటి నిరుపేదలకి ఆ భూదాన భూములు దక్కాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఇంకా బయట ఇద్దామంటే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కాదు వాళ్ళు అక్కడే మోసం చేశారు కాబట్టి ఆ నిరుపేదలకు అక్కడే ఇవ్వాలి, దానికి కావాల్సినటువంటి మౌలిక వసతులన్నిటినీ కూడా ఇంటితోటి పాటు మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చేటట్టుగా ఒక మోడల్ స్కూల్ కూడా మీ భూదాన భూముల్లోనే నిర్మాణం చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా దానికి కావాల్సినటువంటి రహదారులు కానీ విద్యుత్ శక్తి కానీ మంచినీళ్లు కానీ యుద్ధ ప్రాతిపదిక మీద మీరు రేపు ఉదయం నుంచే ఓపిక ఉన్న వాళ్ళందరూ కూడా ఇళ్లు కట్టుకోవటానికి రెవెన్యూ మంత్రి గారి యొక్క సారథ్యంలో 311 మందికి ఇళ్ల నిర్మాణం రేపు రాబోయే డిసెంబర్ 9వ తారీఖున సోనియా గాంధీ గారి పుట్టినరోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి మీ ఇంట్లలో పండుగ చేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.